హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. 2017 సైకాలజీ పేపర్ 1. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ పూర్వబాల దశ. పిల్లలు వస్తువును పట్టుకోవడానికి మొదట చేతిని మొత్తం ఉపయోగించి తర్వాత చేతివేళ్లతో వస్తువును పట్టుకోగలుగుతారు. ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం. ఆన్సర్ 1. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. పిల్లవాడు పరిసరాలను తనకు అనుగుణంగా మార్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. ఆన్సర్ సాంశీకరణం. కింది వానిలో సమాధానాలు రాసే కాలాన్ని బట్టి ప్రజ్ఞా పరీక్షల వర్గీకరణ రకం. శక్తి వేగ పరీక్షలు. ఒక పిల్లవాడు అమితమైన సిగ్గు కారణంగా తన తరగతి విద్యార్థులతో సరిగా కలవలేకపోతున్నాడు. ఈ అబ్బాయి సమస్య. ప్రవర్తన సమస్య. పిల్లల్లో మొట్టమొదట ఏర్పడే భావోద్రేకం. ఉత్తేజం. ఉపాధ్యాయుడు కూడా పిల్లలతో ఆటలాడుతూ ఆటలు ఆడే సమయంలో పిల్లల యొక్క ప్రవర్తనను పరిశీలించడం అనేది. ఆన్సర్ సంచరిత పరిశీలన. ఇతరులతో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవడం ద్వారా పిల్లలలో పెంపొందించే ఆత్మభావన. ఆన్సర్ ఆదర్శ ఆత్మభావన. గణితం, విజ్ఞాన శాస్త్రాల పట్ల ఒకే రకమైన అభిరుచి కలిగిన బాలుడు 10వ తరగతిలో ఉత్తీర్ణుడు సాధించాడు. అతడు ఎంపీసీ లేదా బైపీసీ గ్రూపు ఎంపిక చేసుకోవాలి. అతను ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఆన్సర్ ఉపగమ. నోమ్ చామ్స్కీ ప్రకారం ప్రతి వ్యక్తిలో ఉండే విభాగం. ఆన్సర్ సార్వత్రిక భాషా విభాగం. క్రికెట్ మ్యాచ్లో మొదట బంతికే అవుట్ అయిన సాగర్ కోపంగా తన బ్యాటును గట్టిగా పిచ్కేసి కొట్టడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ విస్థాపనం. వ్యక్తి విశ్వసనీయత అనే సద్గుణాన్ని సాధించుకునే సాంఘిక క్లిష్ట పరిస్థితి. పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం. కింది వానిలో అభ్యసన లక్షణం కానిది. ఆన్సర్ అభ్యసనం ఒక ఫలితం, ప్రక్రియ కాదు. కింది వాటిలో శారీరక అవసరం కానిది. ఆన్సర్ ప్రేమ. సుమను పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించడంతో ఆమె అతనంటే భయపడుతుంది. అయితే ఆమెకు మిగతా ఉపాధ్యాయులంటే భయం లేదు. ఇది దీనికి ఉదాహరణ.
ఆన్సర్ ఉద్దీపన విచక్షణ. వైగోట్స్కీ ప్రకారం కింది వానిలో దిగువ స్థాయి మానసిక ప్రక్రియ. ఆన్సర్ ప్రశ్నించడం. బండూరా పునర్బలనాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణకు చెందనిది. ఆన్సర్ నిరంతర పునర్బలనం. గణేష్ పరీక్షలకు తయారవుతూ మొదట ఫిలాసఫీని తర్వాత సైకాలజీని నేర్చుకున్నాడు. సైకాలజీ పరీక్ష రాస్తుంటే అతనికి ఫిలాసఫీ గుర్తుకు వస్తుంది, కానీ సైకాలజీ గుర్తుకు రావడం లేదు. దీనికి కారణం ఆన్సర్ 2 పురోగమన అవరోధం. రాకేష్ 30 పదాలున్న అర్థరహిత పదముల జాబితాను 20 సార్లు చదివి నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత అతనిని అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈసారి 12 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగాడు. అతని పొదుపు గణన. ఆన్సర్ 40%. స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్ అభ్యసన. ఈ కింది వానిలో భావావేశ రంగానికి చెందనిది. ఆన్సర్ సంశ్లేషణ. ఒక పరిస్థితికి ప్రతిస్పందనకు మధ్య అనువుగా మార్చుకోవడానికి వీలైన సంతానము ఏర్పడినప్పుడు, మిగతా అంశాలు సమానమైనప్పుడు ఆ సంతానం పటిష్టమవుతుంది అనేది. ఆన్సర్ ఉపయోగిత నియమం. డిస్లెక్సియా ఈ అభ్యసన లోపం. ఆన్సర్ 4 పఠన సంబంధ లోపం. సమీకృత ప్రకల్పనయందు విషయ సమాచారం. ఆన్సర్ 2 అనేక సబ్జెక్టులకు సంబంధించి ఉంటుంది. శిశు కేంద్రీకృత బోధనా విధానానికి వ్యతిరేకమైన ప్రవచనం. ఆన్సర్ పిల్లలు ఉపాధ్యాయుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి పరిమితమవుతారు. పియాజే మరియు బ్రూనర్లో బోధనా ప్రక్రియలో విభేదించిన ప్రధాన అంశం. ఆన్సర్ బోధనా పరిపక్వతల మధ్య సంబంధం. హెర్బర్ట్ సోపానములలో చివరి సోపానం. ఆన్సర్ పునర్విమర్శ. ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువు ప్రకారం అధిక మూర్తత్వ అనుభవం. ఆన్సర్ జంతు ప్రదర్శనశాలలో నీటి ఏనుగును పరిశీలించడం. మంత్రణ ప్రక్రియలో మొదటి చర్య. ఆన్సర్ మంత్రణార్థితో పరస్పర సంబంధం ఏర్పరచుకోవడం. విద్యా ప్రణాళిక చట్రం
2005 ప్రాధాన్యత అంశం. ఆన్సర్ జ్ఞాన నిర్మాణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.